మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. కశ్యపుడి పెద్ద భార్య దితి కొడుకులైనటువంటి హిరణ్యాక్ష హిరణ్యకశిపులను విష్ణువు సంహరించారు. కొడుకుల మరణంతో దితి ఎంతో బాధపడిపోయింది. భర్తను వెళ్లి శరణు పొందింది. ఆమె భర్త అనుగ్రహంతో మళ్లీ గర్భం దాల్చింది. దితికి పుట్టబోయే బిడ్డ వల్ల తనకు ముప్పు వాటిల్లబోతుంది అని చెప్పి ఇంద్రుడు తలచాడు. దితి వల్ల జరిగినటువంటి అనాచార దోషాన్ని కనిపెట్టినటువంటి ఇంద్రుడు దితి గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో పిండాన్ని ఛేదించాడు. అయితే దితి వ్రతమహిమ కారణంగా ఆ పిండం నశించలేదు. 49 ముక్కలైనటువంటి ఆ పిండం దితికి 49 మంది కొడుకులు పుట్టడం, వారు మరుత్తులోనేటువంటి దేవతలై ఇంద్రుడి స్నేహాన్ని పొందడం జరిగింది. దితి తన దోషాన్ని గుర్తెరిగి మళ్లీ భర్తను సేవించి గర్భం దాల్చింది. ఈసారి ఆమెకు వజ్రాంగుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. పేరుకు తగ్గట్టే వజ్ర సదృశ శరీరుడతడు, అమిత బలవంతుడు. వజ్రాంగుడు అమిత శివభక్తుడు. నిత్య శివారాధన నియమం తప్పకుండా చేసేవాడు. పెరిగి పెద్దయ్యాక ఇతడు ఇంద్రుడి మీదకి దండెత్తుతాడు. ఇంద్రుడిని, అతడి దేవసైన్యాన్ని చిత్తుగా ఓడిస్తాడు. ఇంద్రుణ్ణి కొందరు దేవతలను చెరపట్టి తల్లికి సంతోషం కలిగిస్తాడు. వజ్రాంగుడి వల్ల దేవతలు కర్మఫలాన్ని అనుభవిస్తారు. ఇంద్రుడు సహా ఇంకా ఎందరో దేవతలు వజ్రాంగుడి చెరలో చిక్కుకోవటంతో స్వర్గం కళ తప్పిపోతుంది. దేవతలను వజ్రాంగుడి చెర నుంచి విడిపించాలి అంటూ బృందారకులు బ్రహ్మదేవుడిని కోరుకుంటారు. వారి కోరికతో బ్రహ్మదేవుడు వజ్రాంగుడి వద్దకు వెళ్లటం, సామగానంతో వజ్రాంగుడిని సంతోషపెట్టి ఇంద్రాది దేవతలందరినీ కూడా అతడి చెర నుంచి విడిపించడం జరుగుతుంది. వజ్రాంగుడు బ్రహ్మదేవుడితో మాట్లాడుతూ, బ్రహ్మదేవా, నాకు ఎవరి మీద రాగద్వేషాలు లేవు. నా తల్లి ఆజ్ఞ మేరకు దేవతల్ని చెరబట్టాను. నాకు రాజ్యకాంక్ష లేదు. అందువల్ల స్వర్గాన్ని ఆక్రమించుకోవాలన్న ఆలోచన అసలే లేదు. నాకు చరమమైన నిత్యసుఖదాయకమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధించు అన్నట్ట. అతని మాటలకు బ్రహ్మదేవుడు సంతోషపడిపోయి, వజ్రాంగా, ఒక్క మాటలో చెబుతాను విను. జ్ఞాన వైరాగ్యాది సాత్విక భావనలే తత్వసారం అని చెప్పి బోధించాడు. అప్పటికప్పుడు వరాంగి అనేటువంటి కన్యను సృష్టించి వజ్రాంగుడికిచ్చి వివాహం జరిపించాడు. తరువాత తన సత్యలోకానికి బ్రహ్మదేవుడు వెళ్లిపోయాడు. జరిగిన దానికి కశ్యపుడు కూడా సంతోషించాడు. వజ్రాంగుడు పరమసాత్వికుడై వరాంగితో సంసార యాత్ర సాగించసాగాడు. వరాంగి మాత్రం మనసులో ఎలాంటి సాత్విక భావాలు లేనిదై అలవిమాలిన కోరికలతో భర్తను సేవిస్తూ ఉండేది. ఆమె సేవలకు సంతుష్టుడైనటువంటి వజ్రాంగుడు, నీ మనోభీష్టాన్ని నెరవేరుస్తాను, ఏం కావాలో కోరుకో అని అడిగితే ముల్లోకాలను జయించగలిగేవాడు, ఇంద్రుణ్ణి సైతం క్షోభ పెట్టగలిగేవాడు, మహాపరాక్రమవంతుడైన కొడుకు కావాలి అని కోరుకుందట. తారకాసుర చరణం ఎలా జరిగిందో తెలుసుకుందాం. వరాంగి కోరికకు వజ్రాంగుడు ఆశ్చర్యపోతాడు. తన భార్య అసమంజసమైనటువంటి కోరిక కోరటాన్ని చూసి బాధపడిపోతాడు. అయినా మాటిచ్చాడు కదా, కాబట్టి ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలతో మీమాంసలో పడిపోయి అడిగిన మాట తప్పరాదు కాబట్టి ధర్మానికి కట్టుబడి తనకిష్టం లేకపోయినా చివరకు భార్య కోరికను నెరవేర్చాలి అని చెప్పి నిశ్చయించుకుని ముల్లోకాలను జయించగలిగిన వాడు బ్రహ్మవాక్కుతో తప్ప జన్మించడం సాధ్యం కాదని తలచి వజ్రాంగుడు బ్రహ్మ కోసం తపస్సు చేస్తే బ్రహ్మ ద్వారా వరం పొంది ఇంటికి తిరిగొస్తాడు. కొన్నాళ్లకు వరాంగి గర్భం దాలుస్తుంది. 9 నెలలు నిండగానే మహాకాయుడైనటువంటి బాలుడు పుడతాడు. అతడు పుట్టగానే చేసింది రోదన. ఆ రోదనకి ముల్లోకాలలో అనేక ఉత్పాతాలు సంభవించాయి. దుశ్శకునాలు ఎదురయ్యాయి. భూమిపై ఉల్కలు వర్షించాయి. చెవులు చిల్లులు పడేంత మోతతో పిడుగులు పడ్డాయి. అడవుల్లోని జంతువులు ఆందోళన చెంది దిక్కుతోచక పరుగులు తీశాయి. నక్కలు ఊళలు పెట్టాయి. కుక్కలు నేలను తవ్వుతూ ఆకాశం వైపు చూస్తూ కర్ణ కఠోరంగా రోధించాయి. భూమి కంపించింది. సముద్రాలు ఉద్ధృతంగా ఉప్పొంగాయి. ప్రళయ ప్రభంజనంలా పెనుగాలులు వీచాయి. పెనుగాలులు తాకిడికి మహావృక్షాలు నేల కొరిగిపోయాయి. మేఘాలు చీము నెత్రులను వర్షించాయి. పక్షులు గూళ్లు విరిగి ఎగిరిపోవడం మొదలుపెట్టాయి. వాటిలో చాలా పక్షులు చచ్చి నేల రాలిపోయాయి. స్వర్గంలో ఇంద్రుడి సింహాసనం దూరింది. అది చూసి దేవతలందరూ భయకంపితులైపోయారు. ఈ ఉత్పాతాలు సమసిపోవడానికి కొన్ని నెలలు పట్టింది. వజ్రాంగుడికి వరాంగికి పుట్టినటువంటి బాలుడికి కశ్యప ప్రజాపతి తారకుడు అని నామకరణం చేశాడు. పెరిగి పెద్దవాడయ్యాక తారకుడు తాను బ్రహ్మ గురించి తపస్సు చేస్తాను అని చెప్పి తపస్సుకు అనుమతించమని చెప్పి తల్లిని కోరగా ఆమె అనుమతించడంతో మధువనానికి చేరుకున్నాడు. బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. కొన్ని 100 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. తపస్సు చేస్తూ ఉండగా అతని తల నుంచి వెలువడినటువంటి తేజస్సు ముల్లోకాలలో మహోపద్రవాన్ని కలిగించిందట. దేవతలు భయభ్రాంతులై ఆ ఉపద్రవం నుంచి గట్టెక్కించాలి అంటూ బ్రహ్మదేవుని వద్ద మొరబెట్టుకున్నారట. చివరకు బ్రహ్మదేవుడు తారకుడికి ప్రత్యక్షమయ్యారట. నాయనా, నీ తపస్సుకు ముల్లోకాలు కల్లోలంగా మారిపోయాయి. నీ మనోభీష్టమేదో కోరుకో, వరవిస్తాను అంటే, బ్రహ్మదేవ, ముల్లోకాల్లోనూ నన్ను మించిన బలవంతుడు ఎవ్వరూ ఉండకూడదు. శివునికి పుట్టిన కొడుకు ఏనాడు సేనాధిపత్యం వహించి నాపై ఆయుధ ప్రయోగం చేస్తాడో ఆనాడు మాత్రమే నేను మరణించేలా అనుగ్రహించు అని చెప్పి కోరగా బ్రహ్మదేవుడు తథాస్తు అని పలికి అంతర్ధానమైపోయాడట.
ఇది తారకాసుర చరణం. మన పురాణములు